హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు ద న్యూ చాప్టర్. సో ఈ చాప్టర్లో నేను రెండు ఇంపార్టెంట్ టూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఒకటి బెవెల్ టూల్. సో బెవెల్ టూల్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ కాకపోతే అందులో ఇంకా డీటెయిల్డ్గా, ఇంకా అడ్వాన్స్గా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో బెవెల్ టూల్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ టూల్ ఉంది. సో దాని గురించి కూడా చెప్పబోతున్నాను. సో నేను మీకు ఏం చేస్తానంటే, ఫస్ట్ షిఫ్ట్ ప్రెస్ చేసి మెష్లోకి వెళ్ళి ఒక సిలిండర్ని తీసుకొస్తున్నాను. ఓకే, సిలిండర్ని నేను ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు ఫస్ట్ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్ గురించి అయితే చెప్తాను. సో నేను ట్యాప్ ప్రెస్ చేస్తే ఈ సిలిండర్ అనేది ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నాను అంటే, ఈ టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఆల్సో ఈ టాప్ ఫేస్ని కూడా సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను రెండు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నా. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత రెండు ఫేసెస్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, నేను డిలీట్ బటన్ ప్రెస్ చేసి ఓన్లీ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్నా, సో దట్ ఫేసెస్ డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఏమైందంటే, మధ్యలో గ్యాప్ అంటే హాలోగా ఫామ్ అయిపోయింది అనమాట. అంటే మనం ఫేసెస్ని డిలీట్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఇక్కడ మనం ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ పైన ఈ ఎడ్జ్ ఉంది. ఈ రెండు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని మనం కీబోర్డ్లో ఎఫ్ ప్రెస్ చేస్తే ఫిల్ అవుతాయి. సో ఇక్కడ ఇది ఎక్కడైతే ఇక్కడ ఏవైతే మనం ఫిల్ చేసామో అలా మనం ఎంటైర్ లూప్ని ఫిల్ చేయాలన్నమాట. సో అర్థమవుతుందా? మనం ఒక పైప్ లైన్, ఒక పైప్ ఉంటుంది చూసారా? సో అలాంటి ఒక పైప్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. బట్ కాకపోతే మనకి ఇలా సింగిల్ ఫేస్ కాకుండా, అంటే ఇలా సింగిల్ ఫేసెస్ కాకుండా దానికి ప్రాపర్ థిక్నెస్ ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏం కావాలి అంటే, సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేస్తే ఇప్పుడు మనం చూడొచ్చు ఏ విధంగా ఫిల్ అవుతుందో. ఎంటైర్ లూప్లో ఇలా ఫిల్ అవ్వాలి. బట్ అది ఒకటేసారి అవ్వాలి. మీరు ఇలా ఒక్కొక్క ఫేస్ని, ఇక్కడ మీరు మల్టిపుల్ ఫేసెస్నే చేయొచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క ఫేస్ని మీరు సపరేట్గా చేయకుండా మొత్తం ఇదంతా కూడా ఒకటేసారి చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆప్షన్ ఏంటి, అది ఎలా ఉంటుందంటే, దాని పేరే బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్. అంటే ఇక్కడ మనం ఆ పేరులోనే ఉంది చూసారు, ఒక బ్రిడ్జ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఏవైతే ఎడ్జెస్కి సంబంధించిన లూప్స్ ఉంటాయో ఆ ఎడ్జెస్కి సంబంధించిన లూప్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఫేసెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో బాటంలో ఉండే ఎడ్జెస్కి సంబంధించిన లూప్ అనేది క్రియేట్ అయిపోయింది. అదేవిధంగా షిఫ్ట్ అండ్ ఆల్ట్ హోల్డ్ చేసి ఈ లూప్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే పైన ఉన్న ఎడ్జెస్ లూప్ని, కింద ఉన్న ఎడ్జెస్ లూప్ని. సో ఈ రెండు ఎడ్జ్ లూప్స్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు ఎడ్జ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దీనికి షార్ట్కట్ కంట్రోల్ ఈ. సో ఈ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఈ ఎడ్జ్ లూప్స్ని, ఈ టూల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అంతే. సో ఇక్కడ మనకు చూడొచ్చు మొత్తం ఈ లూప్స్కి మధ్య బ్రిడ్జ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఈ ఫేసెస్ అన్నీ కూడా మనం 1 by 1 మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే క్రియేట్ అయిపోయినాయి, చూసారా? సో ఈ విధంగా బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో నేను మీకు ఇంకొక యూజర్ కేస్ చెప్తాను చూడండి. సో దీనికి, సో ఈ సిలిండర్ని అయితే డిలీట్ చేసేస్తున్నా అండ్ మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి ఈసారి మళ్ళీ సిలిండర్నే తీసుకొస్తున్నా. ఓకే, సిలిండర్ ద్వారానే నేను మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ దానికైనా సరే, ఇది సిలిండర్ అయినా కానీ క్యూబ్ అయినా సరే, దేనికైనా సరే ఇది ఇదే విధంగా వర్క్ అవుతుంది. ఓకే, నేను సిలిండర్ చెప్తున్నా కదా అని చెప్పి మీరు ఓన్లీ సిలిండర్కే వర్క్ అవుతుంది అనుకోకండి. ఏ ఆబ్జెక్ట్కైనా సరే వర్క్ అవుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సిలిండర్ని డూప్లికేట్ చేసి GZ ప్రెస్ చేసి పైకి మూవ్ చేస్తున్నా అండ్ ఆల్సో నేను దీన్ని వై డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తున్నా. రొటేట్ చేసిన తర్వాత ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సైడ్లో చూడొచ్చు ఇక్కడ నేను ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది. మేబీ కాస్త కింద తీసుకొని వద్దాం ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే, ఈ సిలిండర్కి అండ్ ఈ సిలిండర్కి, ఈ రెండింటికి మధ్యలో లూప్, అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక జాయింటింగ్ అయితే క్రియేట్ అవ్వాలి. అండ్ అది మనకి పైప్ లైన్స్కి ఉంటుంది చూసారు. ఇప్పుడు రెండు పైప్ లైన్స్ని కనుక మీరు జాయిన్ చేశారనుకోండి, ఒక కర్వ్ లాగా ఉంటుంది అనమాట. అంటే రెండు పైప్ లైన్స్ జాయిన్ అయ్యే చోట. సో ఈ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పైప్ అనుకోండి, ఇదొక పైప్ అనుకోండి. సో ఈ రెండింటికి మధ్య మనం ఒక జాయింట్, ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. అండ్ ఆల్సో జాయింట్ అనేది ప్రాపర్ కర్వ్ లాగా రావాలన్నమాట. సో దానికి మనం ఇప్పుడు బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్ని యూజ్ చేయబోతున్నాం. ఓకే, బట్ దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం కంబైన్ చేయాలి. సో కంబైన్ చేయడం కోసం షిఫ్ట్ హోల్డ్ చేసి రెండు ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో మీరు Ctrl+Z ప్రెస్ చేయండి. సో రెండు కూడా జాయిన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఒకటే ఆబ్జెక్ట్స్ అనమాట. సో మీరు సెలెక్ట్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి అండ్ ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్తే రెండు ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తాయి. ఓకే, మీకు ఇదే ఆప్షన్ యాక్చువల్గా మీకు ఉండండి ఒక్క నిమిషం. సో ఇప్పుడు రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్గానే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఒక రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా రైట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు జాయిన్ అని చెప్పి కూడా కనిపిస్తుంది. సో ఇదే అనమాట మనం ఇందాక చేసింది. సో దీనికి షార్ట్కట్ వచ్చేసి Ctrl+Z. ఇక్కడ మీకు షార్ట్కట్ కనిపిస్తుంది కదా. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం ఫస్ట్ జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఈ ఫేస్ ఒకటి అండ్ ఈ ఫేస్ ఒకటి జాయిన్ అవ్వాలి, ఒక లూప్ ఫామ్ అవ్వాలి. సో రెండింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లోకి వెళ్ళి బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ లూప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇందులో మీరు ఇంకా ఫర్దర్గా మోడిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఇది చూడడానికి ప్రాపర్ జాయింటింగ్లో లేదంటే పైప్ లైన్స్ యొక్క జాయింట్ అనేది ఇలా ఉండదు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ బాటంలో మీకు కనిపిస్తుంది. మీరు ఏం క్లిక్ చేయొద్దు అనమాట. మీరు పక్కన ఎక్కడ క్లిక్ చేసినా ఈ ఆప్షన్స్ మాయమైపోతాయి. ఓకే,
సో ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ మీకు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఓపెన్ లూపా లేదా క్లోజ్డ్ లూపా అని చెప్పి కొన్ని ఉంటాయి. సో మనం ఓపెన్ లూప్లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ మీరు స్మూత్నెస్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆల్సో ట్విస్ట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ ట్విస్ట్ని నేను చేంజ్ చేస్తుంటే వాల్యూ ఇస్తుంటే ఇక్కడ ఈ లూప్ అనేది చేంజ్ అయిపోతుంది. సో నేను దీన్ని 0 పెడుతున్నా. అండ్ ఫ్యాక్టర్ని మీరు చేంజ్ చేయొచ్చు, బట్ ఫ్యాక్టర్ని చేంజ్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఎటువంటి చేంజెస్ అయితే కనపడట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ కట్స్ అనమాట. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కట్స్ నేను పెంచాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు 15 కట్స్ పెట్టాను, 15 కట్స్ పెట్టాను. సో ఇక్కడ మనకు చూడొచ్చు ప్రాపర్ లూప్ కట్, ఒక కర్వ్ షేప్ వచ్చి ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో ప్రాపర్ స్మూత్నెస్ అది ఉండాలంటే ఇంకా మీరు నెంబర్ ఆఫ్ కట్స్ని పెంచుకోవచ్చు. అండ్ ఆల్సో స్మూత్నెస్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్మూత్నెస్ని చేంజ్ చేస్తే మనకి జాయింట్ ఏదైతే లూప్ అయితే ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని యొక్క స్మూత్నెస్ని మనం విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నాకైతే ఈ విధంగా ఇది ఉన్నప్పుడు నాకు బెటర్గా అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రొఫైల్ ఫ్యాక్టర్ కానీ ఇక్కడ స్మూత్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ రూట్ అని చెప్పి, లేదంటే లీనియర్ అని చెప్పి, లేదంటే షార్ప్ అని చెప్పి, ఇక్కడ మీరు గమనిస్తే నేను ఆప్షన్స్ని చేంజ్ చేసినంత మాత్రం ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. కొన్ని కేసెస్లో మనం ఈ ఆప్షన్స్ని చేంజ్ చేసినప్పుడు చాలా చేంజెస్ వస్తాయి, బట్ కొన్ని కేసెస్లో అంత హ్యూజ్ చేంజెస్ అనేవి జరగవు అనమాట. మనకి ఎక్కువగా ఉపయోగపడేది వచ్చేసి నెంబర్ ఆఫ్ కట్స్ని చేంజ్ చేయడం వల్ల ఈ విధంగా స్మూత్గా కర్వ్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ ట్విస్ట్ని చేంజ్ చేయడం వల్ల మీకు ఈ విధంగా ఈ ట్విస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఆ లూప్ బ్రిడ్జ్ ఏదైతే ఫామ్ అయిందో ఆ బ్రిడ్జ్ యొక్క ట్విస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. 0 పెట్టేస్తే ఇలా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పెడితే ఇలా ఉంటుంది. మేబీ మీకు 4 పెట్టినప్పుడు అంత హ్యూజ్ చేంజ్ అయితే రాలేదు. మేబీ అరౌండ్ ఒక 9 పెడుతున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా చేంజ్ వచ్చేసింది అనేది. నేనైతే రైట్ నో 0 పెట్టేస్తున్నా. అండ్ నెంబర్ ఆఫ్ కట్స్ తర్వాత ఇంటర్పోలేషన్ మెథడ్ ఉంటుంది. సో బ్లెండ్, లీనియర్ అని చెప్పేసి. లీనియర్ పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ ఇలా ఫ్లాట్గా మాత్రమే ఉంటుంది అనమాట, కర్వ్ ఫినిషింగ్ అనేది రాదు. సో బ్లెండ్ పాత్ లేదా బ్లెండ్ సర్ఫేస్ పెట్టినప్పుడు మాత్రమే మీకు ఈ విధంగా కర్వ్డ్ సర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. నేను బ్లెండ్ సర్ఫేస్ పెట్టినప్పుడు ఇక్కడ మీ కార్నర్ చూడొచ్చు ఎలా ఉందనేది. ఇప్పుడు నేను బ్లెండ్ పాత్ పెడితే చూడొచ్చు. సో డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? సో ఈ విధంగా ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఆప్షన్ అనేది ఒక్కొక్కలా అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది మీకు సింపుల్గా బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి, సో దట్ మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ మనకి చాలా యూస్ఫుల్ అయ్యే టూల్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రాపర్గా ఒక లూప్ కట్ని అయితే క్రియేట్ చేసేసాం. సో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి బెవెల్ టూల్. సో ఆల్రెడీ బెవెల్ టూల్ గురించి నేను మీకు చెప్పాను. సో అందులో కూడా మనం బెవెల్ టూల్ని అప్లై చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఆ ఆప్షన్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. బట్ కాకపోతే మనం ఒక పని చేద్దాం, జస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం ఒక కంప్లీట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే దీనికి ఈ విధంగా నేను ఏమంటారు స్కేల్ చేస్తున్నా. సారీ, సో నేను జెడ్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్, ఓకే వై డైరెక్షన్లో స్కేల్ చేయాలి. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక డోర్ని క్రియేట్ చేద్దాం. అది కూడా బెవెల్ టూల్ని యూస్ చేసి, కంప్లీట్గా బెవెల్ టూల్ని మాత్రమే యూస్ చేయబోతున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇది విధంగా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కీబోర్డ్లో నేను ఫస్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళే ముందు కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కొన్ని లూప్ కట్స్ అయితే యాడ్ చేస్తాను. సో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఒక లూప్ కట్ని ఇక్కడ యాడ్ చేశాను. ఎస్కేప్ ప్రెస్ చేస్తే అది మిడిల్లో ఉంటుంది. అండ్ తర్వాత కంట్రోల్ బీ ప్రెస్ చేసి బెవెల్ చేస్తున్నా దాన్ని. ఓకే, ఈ విధంగా మేబీ ఒక పని చేద్దాం, మనం లూప్ కట్ యాడ్ చేసే ముందు ఇంకొక పని చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కాస్త ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇన్సర్ట్ చేసిన మిడిల్లో ఫేస్ ఏదైతే ఉందో ఇది మనకి ఓపెనింగ్లో పనిచేస్తుంది. అండ్ ఈ చుట్టూ ఉన్నది ఇది ఏదైతే ఉందో ఈ ఫేసెస్ అన్నీ కూడా మనకి డోర్ యొక్క ఫ్రేమ్ లాగా ఉంటాయి అనమాట. సో ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు నేను లూప్ కట్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు లూప్ కట్ యాడ్ చేసి దాన్ని మిడిల్లో ప్లేస్ చేసి దాన్ని కాస్త కంట్రోల్ బీ యూస్ చేసి బెవెల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను బెవెల్ చేసినప్పుడు బెవెల్ టూల్కి సంబంధించి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ ఈ రైట్ నో ఈ వీడియోలో నేను మీకు బెవెల్ టూల్కి సంబంధించిన ఇక్కడ ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనకి ప్రొఫైల్ టైప్ అని ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ టైప్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఓకే, బట్ ఇప్పుడే కాదులేంటే దానికి ఇంకా టైం ఉంది. సో నేను ఇంకొక లూప్ కట్ అనేది హారిజాంటల్గా యాడ్ చేయబోతున్నా. ఒక్క నిమిషం, అది యాడ్ అవ్వలేదు. సో హారిజాంటల్గా కూడా ఇంకొక లూప్ కట్ అనేది క్రియేట్ చేసి దాన్ని కూడా నేను బెవెల్ చేస్తాను ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ ఫేస్ని ఈ ఫేస్ని ఈ ఫేస్ని ఈ ఫేస్ని సో 4 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఫేసెస్ని ఇండివిజువల్గా ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ వరకు. ఇన్సర్ట్ చేసిన తర్వాత వీటిని నేను లోపలికి ఎక్స్ట్రూడ్ చేయబోతున్నాను ఈ విధంగా. ఎక్కువ చేయకండి, ఎక్కువ చేస్తే ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ చేసేసారు అనుకోండి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, బయటికి రాకూడదు. జస్ట్ మీరు చెక్ చేసుకోండి ఎంతవరకు ఎక్స్ట్రూడ్ చేస్తున్నారో. జస్ట్ ఈ విధంగా కొంతవరకు మాత్రమే లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి. ఇక్కడ వరకు చేసిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఫేసెస్ అన్నింటిని కూడా మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈసారి బయట పక్కకి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను, లోపలికి కాదు బయట పక్కకి ఈ విధంగా. సో ఇక్కడ వరకు వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎడ్జెస్ని బెవెల్ చేయబోతున్నాం. ఓకే, సో 2 ప్రెస్ చేయండి. ఈ ఎడ్జ్ని తర్వాత ఈ ఎడ్జ్ని అండ్ ఈ ఎడ్జ్ని
సారీ ఇక్కడ నేను తప్పు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ ఎడ్జ్ని అనమాట. సో ఈ ఎడ్జెస్ని అన్నింటినీ కూడా నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను వీటిని బెవెల్ చేస్తా చూడండి. సో ఇక్కడ నేను కంట్రోల్ బి యూజ్ చేసి బెవెల్ చేస్తున్నా. ఓకే, బెవెల్ చేస్తే మీకు ఈ విధంగా ఫ్లాట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. సో నేను మీకు ఏం చెప్పాను, బెవెల్ టూల్ని యూజ్ చేసినప్పుడు మీరు మౌస్ వీల్ని స్క్రోల్ చేశారనుకోండి, మధ్యలో లూప్ కట్స్ వస్తాయి, దానివల్ల ఫినిషింగ్ అనేది స్మూత్గా వస్తుంది. బట్ అగైన్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో విడ్త్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో విడ్త్ని మీరు చేంజ్ చేశారనుకోండి, ఆ బెవెల్ యొక్క విడ్త్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్సెట్ టైప్ అని ఉంటుంది. సో ఇది విడ్త్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చేంజ్ చేస్తా చూడండి. అండ్ చేంజ్ చేసే కొద్దీ మీకు ఇక్కడ ఏమేమి చేంజెస్ వస్తున్నాయో ఒకసారి మీరు గమనించండి. సో డెప్త్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది, పర్సంటేజ్ పెట్టుకుంటే మీకు ఏం కనపడదు, ఎందుకంటే పర్సంటేజ్ కింద 0 ఉందన్నమాట అందుకు. అండ్ అబ్సల్యూట్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ఆఫ్సెట్ని యూస్ చేస్తాం. ఓకే, అండ్ తర్వాత సెగ్మెంట్స్ అని ఉంది చూసారా. సో ఈ సెగ్మెంట్స్ అంటే ఏం లేదు, మధ్యలో మనం ఏవైతే మౌస్ వీల్ని యూస్ చేసి స్క్రోల్ చేసినప్పుడు లూప్ కట్స్ క్రియేట్ అయినాయి కదా మధ్యలో, ఆ లూప్ కట్సే అనమాట. సో వాటి యొక్క కౌంట్ అనమాట. ఇప్పుడు నేను 0, 1 పెట్టాను అనుకోండి, ఏం ఉండదు. సో 2 పెడితే మధ్యలో 2 వస్తాయి అనమాట. సారీ 3 పెట్టినప్పుడు 2 వస్తాయి, 2 పెడితే ఓన్లీ ఒకటే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను 2 పెట్టాను అనుకోండి, చూడండి ఒకటి ఉంది. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ చేంజ్ చేస్తే మీకు మధ్యలో ఉన్న లూప్ కట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అండ్ ప్రొఫైల్ షేప్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే నేను ప్రొఫైల్ షేప్ని తగ్గిస్తున్నాను అనుకోండి, అంటే వాల్యూ నేను కంప్లీట్గా నెగిటివ్లోకి తీసుకెళ్ళాను అనుకోండి, 0 వరకే వెళ్తుంది, నెగిటివ్లోకి వెళ్ళదు. సో 0 పెడితే ఇక్కడ నాకు బయటకి ఇట్లా కర్వ్ లాగా రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కర్వ్ అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఈ వ్యూలో ఇది బెటర్గా అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్రొఫైల్ యొక్క షేప్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అయిపోతుంది. ఒకవేళ ఈ వాల్యూ నేను పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు 0.5 కంటే పెరిగినప్పుడు మనకి బయట పక్కకి ఈ విధంగా కర్వ్ అనేది వస్తుంది అనమాట. కర్వ్ అనేది లోపలికి కాకుండా బయటకు వస్తుంది. సో ఈ విధంగా అర్థమవుతుంది కదా మీకు. సో ఇక్కడ మీరు ఈ వ్యూలో చూస్తే మీకు ఇంకా కర్వ్ షేప్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ప్రొఫైల్ షేప్ వాల్యూ తగ్గిస్తే మీకు లోపలికి ఉంటుంది అనమాట కర్వ్ అనేది. సో ఇదనమాట ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఈ మీటర్, అవుటర్, ఇన్నర్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఇంకా మేజర్ ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటంటే ప్రొఫైల్ టైప్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను రైట్ నౌ ఏం చేస్తున్నా అంటే ఈ ప్రొఫైల్ షేప్ ఉంది చూసారా, సో దీన్ని 0.7 అయితే పెడుతున్నా. ఓకే, ఇంత అయితే పెట్టాను. ఓకే, ఇది మనకి ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ప్రొఫైల్ టైప్ అనేది సూపర్ ఎలిప్స్లో ఉంది. ఇక్కడ మనకు కస్టమ్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను కస్టమ్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ మనకు చూడొచ్చు ఇది ఫ్లాట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం కస్టంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ప్రీసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుందా. సో ఈ గ్రాఫ్ ఏ షేప్లో అయితే ఉంటుంది, ఇక్కడ మనకు ప్రొఫైల్ కూడా అదే షేప్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్లో చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొఫైల్లో చేంజెస్ వస్తున్నాయి, గమనిస్తున్నారా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొఫైల్ని మనం చేంజ్ చేయడానికి గ్రాఫ్ని యూస్ చేయొచ్చు సింపుల్గా. సారీ, ఇది నేను కంట్రోల్ Z ప్రెస్ చేశాను, మొత్తం బ్యాక్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఇది మీరు మిస్టేక్ చేయొద్దు. నేను మళ్ళీ బెవెల్ టూల్ని అయితే యూస్ చేస్తున్నా, ఒక్క నిమిషం. సో మీరు నెక్స్ట్ టైం బెవెల్ టూల్ని యూస్ చేశారనుకోండి, మీరు ప్రీవియస్గా ఏ కర్వ్ అయితే పెడతారో సేమ్ అదే కర్వ్ ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం ఉండండి, మనకి ఇక్కడ ఒక్క నిమిషం. ఇది బెవెల్ టూల్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. సో నేను మళ్ళీ దాన్ని అయితే అప్లై అయితే చేశాను. ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ కర్వ్ని కాస్త రీషేప్ చేస్తున్నా. ఓకే, రీషేప్ చేసిన తర్వాత కంట్రోల్ Z ప్రెస్ చేసి బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు నేను కంట్రోల్ B యూస్ చేసి మళ్ళీ బెవెల్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే బెవెల్ చేసినప్పుడు ఇక్కడ ఈ లూప్ కట్స్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉందన్నమాట. సో దానికి రీజన్ ఏంటంటే కర్వ్ అనమాట. ఇక్కడ ఈ కర్వ్లో డాట్స్ కనిపిస్తున్నాయా, ఇక్కడ ఈ డాట్స్కి మధ్య మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉందన్నమాట. సో అందుకల్లే ఇక్కడ మనకి ఇక్కడ కూడా గ్యాప్ అనేది అలా డిఫరెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా కర్వ్ని చేంజ్ చేయకుండా మనకు ప్రీసెట్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రీసెట్స్లో సపోర్ట్ లూప్స్ ఒకటి, ఓకే, తర్వాత మనకి కార్నైస్ మోడలింగ్ అని చెప్పి ఒక లూప్ ఉంటుంది. సో ఇక్కడ మనం దాని యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ప్రీసెట్ని చేంజ్ చేయడం ద్వారా కూడా ఈ యొక్క కర్వ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒకవేళ కార్నైస్ మోడలింగ్ పెడితే కర్వ్ యొక్క షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ కార్నైస్ మోడలింగ్ అంటే ఏంటి అంటే మీరు హౌసెస్లో వాల్స్కి రూఫ్కి మధ్య కార్నైస్ అని ఒకటి ఉంటుంది బ్రో. అంటే మీరు హౌసెస్లో మీకు నార్మల్ ఏ హౌస్లో అయినా సరే ఈ మధ్య ఇలాంటి కార్నైసెస్ని ఇలాంటి ఒక షేప్ని క్రియేట్ చేస్తారు. వాల్స్కి సీలింగ్కి మధ్య ఉండే ఎడ్జ్ అయితే ఉంటుందో ఆ ఎడ్జ్లో క్రియేట్ చేస్తారు ఇలాంటి ఒక షేప్ని. సో దాన్ని మనం కార్నైస్ అంటాం. సో దాని యొక్క ప్రొఫైల్ అనమాట ఇక్కడ ఈ గ్రాఫ్లో కనిపిస్తుంది. సో అదే ప్రొఫైల్ని మనం ఇక్కడ మనం ఎడ్జెస్కి అయితే ఇచ్చాం. సో మనకి చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అనేది, మీకు అర్థమవుతుందా. సో మనం బెవెల్ టూల్ని యూజ్ చేయడంతో పాటు అంటే ఇక్కడ మనం ఈ ఎడ్జ్ని ఇదొకటి అనమాట. సో వాటిని జస్ట్ బెవెల్ చేయకుండా వాటి యొక్క ప్రొఫైల్ టైప్ని చేంజ్ చేయడం ద్వారా ఇలాంటి జామెట్రీని ఇలాంటి షేప్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా. దీన్ని మీరు మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. సో మనం సింపుల్గా బెవెల్ టూల్ని యూజ్ చేసి దాని యొక్క ప్రొఫైల్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఈ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ ఒక చోట చేసాం కదా. సో ఇప్పుడు మనం మిగతా చోట కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ అండ్ తర్వాత ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ మనం ఈ ఎడ్జెస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మొత్తం వీటన్నిటిని అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ B యూస్ చేసి బెవెల్ చేస్తున్నాను నేను.
సో ఇందాక మనం ప్రొఫైల్ ప్రీసెట్లో మనం కార్నర్స్ మోడలింగ్ పెట్టాం. సో నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అదే ప్రొఫైల్ అప్లై అయిపోతుంది. ఓకే, మీరు అన్లెస్ అంటిల్ మీరు చేంజ్ చేస్తే తప్ప ప్రొఫైల్ అనేది చేంజ్ అవ్వదు. మీరు నెక్స్ట్ టైం ఇదే ప్రాజెక్ట్లో మీరు కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు కంట్రోల్ బి యూస్ చేసి బెవెల్ చేయడానికి ట్రై చేసినా సరే సేమ్ ప్రొఫైల్ అప్లై అవుతుంది. సో ఈ కేసులో మీకు ఇది ఓకే యూజ్ అవుతుంది అనుకుంటారు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఇలా అవ్వకూడదు, నార్మల్ బెవెల్ మాత్రమే కావాలనుకున్నప్పుడు మీరు ఈ ప్రొఫైల్ని సూపర్ ఎలిప్స్లో పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు సూపర్ ఎలిప్స్లో పెట్టుకుంటే మీకు ఈ విధంగా ఏం జరగదు, అంటే ఇక్కడ ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. సో కస్టమ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ షేప్ వస్తుందన్నమాట. నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు ప్రొఫైల్ టైప్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదా, మనం చేసేసాం. ఇక్కడ వరకు నార్మల్గా బాగానే వర్కౌట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ లూప్ని ఇక్కడ నేను ఆల్ట్ యూజ్ చేసినంత మాత్రాన ఒక్క నిమిషం, సారీ నా కర్సర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను ఆల్ట్ యూజ్ చేసినా సరే నాకు ఈ ఎడ్జెస్ అనేటివి ప్రాపర్గా సెలెక్ట్ అవ్వట్లేదు. సో నేను అందుకనే మేబీ మనం డైరెక్ట్గా ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుందాం ఉండండి ఇక్కడ. సో ఇప్పుడు మనం మళ్ళీ కంట్రోల్ బి యూజ్ చేసి బెవెల్ చేద్దాం. ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు డోర్లో ఉండే ఏదైతే డిజైన్ ఉంటుందో, వుడెన్ డోర్స్లో ఉండే డిజైన్, ప్రాపర్ ప్యానల్ డోర్స్ అంటారు వీటిని. సో ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్, ఇదొక ప్యానల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హారిజాంటల్ మెంబర్స్, ఇది వచ్చేసి వర్టికల్ మెంబర్స్, అండ్ ఇది వచ్చేసి ఫ్రేమ్ అనమాట ఈ బార్డర్లో ఉండేది. సో ప్రాపర్ ఒక డోర్ని మనం మోడలింగ్ చేసి క్రియేట్ చేసాం. అది కూడా ఓన్లీ బెవెల్ టూల్ని యూస్ చేసి క్రియేట్ చేసాం. దానికి సంబంధించిన ఎంటైర్ కాంప్లికేటెడ్ జామెట్రీ కావచ్చు, కాంప్లికేటెడ్ షేప్ కావచ్చు, ప్రొఫైల్ మొత్తం కూడా మనం బెవెల్ టూల్ని యూస్ చేసి క్రియేట్ చేసాం. అర్థమవుతుందా? ఇంకా ఈ డోర్ని కంప్లీట్ చేయాలంటే సింపుల్గా మనం ఇక్కడ ఒక హ్యాండిల్ని క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అది హ్యాండిల్ని క్రియేట్ చేస్తే మనకి ఎంటైర్ డోర్ అనేది కంప్లీట్ అయిపోతుంది, క్రియేట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రొఫైల్ని మీరు బ్యాక్ సైడ్ క్రియేట్ చేశారనుకోండి, సో మీకు సేమ్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ డోర్ అనేది మీకు 2 సైడ్స్ క్రియేట్ అయిపోతుంది. లేదా మీరు మిర్రర్ మాడిఫైని యూజ్ చేయొచ్చు. వాటి గురించి నేను మాడిఫైస్ గురించి నెక్స్ట్ మీకు చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డోర్ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ వరకు చేసాం కదా, సో ఎందుకు దీన్ని ఇలా పెండింగ్లో వదిలేయడం చెప్పండి. సో దీనికి ఇక్కడ మనం ఒక హ్యాండిల్ని కూడా క్రియేట్ చేస్తే డోర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అది ఎలా చేయాలని మీకు చెప్తాను చూడండి. సింపుల్గా నేను ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి అయితే వచ్చేస్తున్నాను. చూడండి నా డోర్ ఈ విధంగా కనిపిస్తుంది చూడడానికి. సో ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక సిలిండర్ని తీసుకొస్తున్నాను. ఓకే, సిలిండర్ని తీసుకొచ్చిన తర్వాత నేను RX ప్రెస్ చేసి 90 degrees రొటేట్ చేస్తున్నా. దీన్ని నేను ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. అండ్ GZ ప్రెస్ చేసి పైకి ఇక్కడికి మూవ్ చేస్తున్నా. అండ్ GX ప్రెస్ చేసి ఇక్కడికి. సో ఇక్కడ మీరు గమనిస్తే నా సిలిండర్ని తీసుకొచ్చి నేను ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నా. ఎగ్జాక్ట్గా నా హ్యాండిల్ ఎక్కడైతే నేను క్రియేట్ చేయాలనుకుంటున్నానో అక్కడ నా యొక్క సిలిండర్ని అయితే నేను ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ దాని యొక్క స్కేల్ని కాస్త ఇంకొంచెం తగ్గిస్తున్నా. ఓకే, అండ్ కాస్త పైకి అయితే ఇక్కడికైతే మూవ్ చేస్తాను. అండ్ సైడ్ వ్యూలో మీరు చూడొచ్చు మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ లోపల ఉండిపోయింది. సో నేను దాన్ని కాస్త ఈ విధంగా అయితే బయటకి అయితే తీసుకొస్తాను. ఇక్కడ ఈ మాత్రం సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో సిలిండర్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసాం. ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే మేబీ మనకి ఇక్కడ ఒక పని చేద్దాం. ఇంకా మనకు ప్రాపర్ హ్యాండిల్ షేప్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఈ ఫేస్ని అండ్ ఈ ఫేస్ని 4 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని వీటిని నేను ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు అనమాట. సో ఈ విధంగా అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేశాను. అండ్ మీకు ఇంకా ప్రొఫైల్ ఇంకా కొంచెం నీట్గా కావాలంటే మేబీ మధ్యలో ఒక లూప్ కట్ని అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఆ లూప్ కట్ని నేను బెవెల్ చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, లూప్ కట్ ఇప్పుడు క్రియేట్ అయింది. సో బెవెల్ అయితే చేస్తున్నాను. సో బెవెల్ చేసి కాస్త ఈ విధంగా అయితే నేను స్కేల్ చేస్తాను. మేబీ దీన్ని ఇంకొంచెం ఒక్క నిమిషం ఉండండి. స్కేల్ ఇక్కడ వరకు చేశాను కదా, బట్ నేను ఏం చేస్తానంటే ఈసారి ఓన్లీ X డైరెక్షన్లో స్కేల్ చేస్తాను ఈ విధంగా. సో ఇప్పుడు మనం హ్యాండిల్ పట్టుకోవడానికి, చేతితో పట్టుకోవడానికి ఏదైతే పోర్షన్ ఉంటుందో అది క్రియేట్ చేసాం. మేబీ ఇక్కడ మీకు ఇది కొంచెం కర్వ్ ఫినిషింగ్ కావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఎడ్జెస్ని మొత్తాన్ని ఈ విధంగా 1 by 1 ఇవి ఎడ్జెస్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని వీటికి మీరు బెవెల్ టూల్ అయితే అప్లై చేయాలన్నమాట ఈ విధంగా. బట్ ఇక్కడ మనం ఇందాక ప్రొఫైల్ టైప్ కార్నర్స్ ఉంది, సో మనం దీన్ని సూపర్ ఎలిప్స్ పెట్టుకుందాం. ఓకే, బట్ ఇక్కడ కాస్త అన్ఈవెన్గా అవుతూ ఉండొచ్చు. దానికి కారణం ఏంటి అంటే మనం స్కేల్ అప్లై చేయలేదన్నమాట. సో ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత దీనికి మనం కంట్రోల్ A ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వచ్చి ఇప్పుడు మనం కంట్రోల్ B యూజ్ చేసి బెవెల్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఒక్క నిమిషం, సో ఇక్కడ వరకు అనమాట. సో ప్రాపర్గా ఈ ఎడ్జ్ అనేది కాస్త కర్వ్గా వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే హ్యాండిల్ అనేది కాస్త లోపలికి కూడా వెళ్ళిపోయింది. సో ఆ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే దీని యొక్క ప్రొఫైల్ ఏదైతే లోపలికి ఉందో, సో ఈ లోపల ఉన్న పోర్షన్ని మనం బయటకు తీసుకొని రావాలన్నమాట. సో బయటకు తీసుకొస్తే అప్పుడు మన ప్రాపర్ హ్యాండిల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే దీన్ని కాస్త వై డైరెక్షన్లో మూవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు బేసిక్గా ఏం కావాలంటే హ్యాండిల్ యొక్క షేప్ అనేది కాస్త సైజ్ తగ్గాలన్నమాట. సో నేనేం చేస్తాను, 7 ప్రెస్ చేసి టాప్ వ్యూలోకి వచ్చి ఈ ఎంటైర్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఓకే, నేను ఇక్కడ టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేయలేదు. సో అందువల్ల నాకు ఓన్లీ టాప్లో ఉన్నవి మాత్రమే సెలెక్ట్ అయిపోయినాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ నాబ్ నుండి హ్యాండిల్ని సపరేట్ చేస్తాను ఫస్ట్. ఓకే, టాగల్ ఎక్స్టెండ్ ఆన్ చేసుకొని మొత్తం ఈ ఎంటైర్ ఫేసెస్ అన్నింటిని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మేబీ ఇక్కడ నేను ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో ఇక్కడ వరకు అనమాట. సో ఎంటైర్ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని
ఈ నాబ్ నుండి మన హ్యాండిల్ ఏదైతే చేత్తో పట్టుకునే పోర్షన్ ఏదైతే ఉంటుందో మనం తిప్పుతాం కదా, సో ఆ పోర్షన్ని మాత్రమే నేను పీ ప్రెస్ చేసి సపరేట్ బై సెలెక్షన్ క్లిక్ చేస్తున్నా, తర్వాత ట్యాప్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మనకి నాబ్ అనేది సపరేట్ అయిపోతుంది, నాబ్ నుండి హ్యాండిల్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఓన్లీ వై డైరెక్షన్లో ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే అలా చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక హాలో పోర్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా ఫిల్ చేయాలంటే మీకు తెలుసు, సింపుల్గా మనం ఈ ఎడ్జ్ని ఈ దీన్ని అండ్ దీన్ని, అదేవిధంగా ఇటు సైడ్ ఉన్న ఈ 4 ఎడ్జెస్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో F ప్రెస్ చేయండి. సో ఫిల్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు హాలో అయితే బొక్క మనకు కనిపిస్తుందో అది కనపడదు. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ వరకు ఓకే కదా. అండ్ దీనికి కాస్త స్మూత్ ఫినిషింగ్ రావాలనుకుంటే మీరు సింపుల్గా రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఫినిషింగ్ అనేది స్మూత్గా వస్తుంది. బట్ నన్ను అడిగితే అవసరం లేదండి, ఫ్లాట్గానే ఉంచేద్దాం. సో ఇదనమాట. సో ఒక సింపుల్ బేసిక్ హ్యాండిల్ షేప్ అనేది మనమైతే క్రియేట్ చేసాం. యాక్చువల్గా దీంట్లో మనం ఇంకా ఫర్దర్గా మనం మోడలింగ్ చేసి ఫర్దర్గా డీటెయిల్ అవుట్ చేస్తే ఇంకా చూడడానికి ఇంకా బెటర్గా కనిపిస్తుంది. అంటే ప్రాపర్ డోర్ హ్యాండిల్ మనకి రియలిస్టిక్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో అలా కూడా మనం చేయొచ్చు. జస్ట్ ఏంటంటే మనం ఒక రెఫరెన్స్ ఇమేజ్ పెట్టుకొని యాజ్ ఈజ్ ఆ ప్రొఫైల్ షేప్ వచ్చేంత వరకు మనం ఫాలో అవ్వాలన్నమాట, ఇంకా ఫర్దర్ మోడలింగ్ చేస్తూ. జస్ట్ మీకు ఈ డోర్ని కంప్లీట్ చేయడానికి నేనైతే సింపుల్గా క్రియేట్ చేశాను. ఓకే, మనం నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. సో ఆ ప్రాజెక్ట్లో రెఫరెన్స్ ఇమేజెస్ పెట్టుకునే చేస్తాం. ఓకే, ప్రాపర్ రెఫరెన్స్ ఇమేజెస్ పెట్టుకొని మనం క్లియర్గా చేద్దాం. ఓకే, ఏది చేసినా సరే. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ టూల్ ఒకటి అండ్ ఆల్సో బెవెల్ టూల్ ఒకటి. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో అయితే కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.